మేజర్లీ మన వీసోర్స్ తరపున ఎవరైతే మాస్టర్స్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో పర్టికులర్లీ ఫర్ యూకే కనుక చూసుకుంటే మినిమం టు మినిమం కనుక చూసుకుంటే 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం టు మాక్సిమం 6 lakhs వరకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. పర్ఫెక్ట్. అది ప్రతి ఒక్క స్టూడెంట్కి తప్పనిసరి స్కాలర్షిప్ అనేది మనం చేయించేస్తాం. ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ గురించి యూకే ఇప్పుడు టాప్లో ఉందని చెప్పారు, అక్కడి వరకు ఓకే. బట్ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ లోన్ ప్రాసెస్ ఉండాలి మేడం. ఎడ్యుకేషన్ లోన్ అనేది వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది మనం చేయించడం జరుగుతుంది. అది కూడా ఏంటి అంటే మనకి కాలేజ్ ఫీజు, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మనకి లోన్లోనే కవర్ అవుతాయి. అండ్ కమింగ్ టు అడ్మిషన్ రిక్వైర్మెంట్స్, ఏ కాలేజెస్కి ఎలా ఎలిజిబుల్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? యూకేలో మాస్టర్స్ చదవాలి అనుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అక్కర్లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేకుండానే డైరెక్ట్గా అడ్మిషన్ అయిపోతుంది. కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్ ఆధారంగా మనం అడ్మిషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 65% వస్తే కనుక సరిపోతుంది. ఇన్ కేస్ పర్సంటేజ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో తక్కువ ఉన్న మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్గా మనం అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం 1 or 2 daysలో అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. మన దగ్గర 200 యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. స్టూడెంట్ ఏ యూనివర్సిటీ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు.